వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ సెక్షన్ అమలు నేపథ్యంలో నిరసనలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పోలీసులు నిషేధాజ్ఞలు అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు. హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువెళ్లిన పోలీసులు ముందుగా భవానీపురం పీఎస్కి వల్లభనేని వంశీని తరలించారు. అక్కడ వాహనాన్ని మార్చి మరో చోటుకు తరలించే ప్రయత్నం చేశారు పడమట పోలీసులు. మార్గ మధ్యంలో పోలీసులతో వంశీ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సాయి సుధా, మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ లో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీని ఈ రోజు రోడ్డు మార్గం ద్వారా విజయవాడకి తీసుకురావడం జరిగింది. విజయవాడ తీసుకొచ్చే క్రమంలో భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన మరలా అప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి పెద్ద ఎత్తున ఏదైతే ఉన్నారో అమ్మాయిలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ పోలీసులు అయితే విచారణ కూడా చేపడుతున్న క్రమంలోనే మొదట జగన్మోహన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఏదైతే గన్నవరంలో టీడీపీ కార్యాలయానికి సంబంధించి ఏదైతే గొడవ ఏదైతే ఉందో ఆ గొడవకు సంబంధించి ఆయన అరెస్ట్ చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది. దానికి సంబంధించి అదేవిధంగా అతని పైన గతంలో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా అత్యాయత్నం, అదేవిధంగా దౌర్జన్యం అనే పలు రకాల కేసులు కూడా ఆయన పైన ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి వంశీని ఈ రోజున అక్కడ అరెస్ట్ చేయడంతో ఆయనతో పాటు మార్గ మధ్యంలో వచ్చే క్రమంలో నందిగామ వద్ద తన భార్యను కూడా ఆపి పక్కన వేరే చోటుకు కూడా తరలించడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక వంశీకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా చెదురుమదురు ఘటనలు కూడా జరగకుండా ఉండేందుకైతే మాత్రం ప్రస్తుతం కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. విచారణ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేసిన తదనంతరం ఆయన కోర్టుకు కూడా హాజరుపరుస్తారని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అటు వైసీపీ నాయకులు కానీ ఇతరులు ఎవరు కూడా రావద్దంటూ కూడా అక్కడ 144 సెక్షన్ కూడా విధించినట్టుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కొద్ది కాలంగా పోలీసులు వెతుకుతున్నటువంటి వంశీని అయితే మాత్రం ఈ రోజు అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే వంశీని అరెస్ట్ చేయడం పట్ల అటు టీడీపీ శ్రేణుల వాళ్ళందరూ కూడా ఆనందోత్సాహాలు ఉండడంతో ఇటు వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వంశీ అరెస్ట్ అయితే తప్పుగా భావిస్తూ వాళ్ళు ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సాయి సుధా.
సంశీవరావు, అయితే ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని విచారిస్తున్నారు కదా, మరి దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ఏమైనా రెడీ చేశారా? ఇంకా అందులో ఏ అంశాలు పొందుపరిచారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సరసుదా గతంలో జరిగినటువంటి గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి తను అప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి కేసును కూడా వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయినా సరే అప్పుడు దానికి సంబంధించి అది ఏ విధంగా జరిగింది ఏంటనే దానిపైన కూడా క్షుణ్ణంగా విచారణ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బెదిరించి ఆయన చేత కేసు వాపస్ చేపించాలనేది కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే క్రమంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో వంశీ మోహన్ చేసినటువంటి కొన్ని కేసుల వివరాల్లోకి వెళ్తే కనుక ఎస్సీ కేసు, అదేవిధంగా దౌర్జన్యం అత్యాచారం కేసులు కూడా ఉండడంతో వీటన్నిటిపైన కూడా పూర్తిగా విచారణ చేసి మరికొంతసేపట్లో కేసు కోర్టుకి హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. యశోదా, అయితే మరి కోర్టుకు హాజరుపరిచే క్రమంలో మరి వైద్య పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? మరికొద్ది సేపట్లోనే వైద్య పరీక్షలకు అయితే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విచారణ అనేది మరి కొద్దిసేపట్లో ముగించుకుని దానికి వారి వంశీని కోర్టుకి తీసుకెళ్లే ముందు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి కోర్టుకి తీసుకెళ్తారు. సాయసురా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.